వాళ్ళంతా ఏదో ఏదో జరిగిపోయింది అన్నట్టు. ఏమి జరిగిందో నాకు ఇప్పటిదాకా ఎవరు చెప్పలేదు. ఇప్పుడు ఈ వచ్చే బోనస్ కూడా ఇప్పుడు ప్రతిసారి 30,000 కంటిన్యూ పోతున్నది. అంటే రాసుకున్న దాన్ని ఏం చేశారంటే 72% ఎనీ వస్తేనే రాసుకుంటారు. కానీ ఎప్పుడు కూడా 72% వచ్చినట్టుగా వాళ్ళు చూపెట్టారు. మేనేజ్మెంట్ రాసిస్తుంది కదా, వాడు ఏం చేస్తే అదే రైట్. ఇప్పుడు మేము కమిటీ చేసుకొని వెంబడి పడితే ఇప్పుడు నిజంగా మాకు వచ్చేటట్టు రేపు వచ్చినప్పుడు మాకు బోనస్ కంపల్సరీ వస్తుంది. పోయినసారి కూడా ఇప్పించినాం. ఇట్లా మేము లాభం చేయడం. తర్వాత నేను కూడా పొలిటికల్ లీడర్ని కాదు, నేను ఒక కార్మికుడు. నేను ఒక కంపెనీలో 27 సంవత్సరాలు పనిచేసి ఈ ఫీల్డ్లోకి వచ్చిన. ఈ ఫీల్డ్లో 15-20 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్న నాయన శిష్యుడు నేను. అన్ని యూనియన్లు ఆయనతో పాటుగా నేను పనిచేసినాను. ఆయన పోయిన తర్వాత ఒక కంపెనీలో నా దగ్గర ఇప్పుడు 42 ఇయర్స్ నా దగ్గర ఉన్నాయి. పొద్దున ఒకటి మీటింగ్, సాయంత్రం ఒకటి మీలాగా పనిచేస్తున్నాను. ఎందుకంటే ఆయన పెట్టిన భిక్ష ఇది. పెద్ద నాకు చెప్పిన దాని మీద మేము ఇది చేసుకుంటూ వచ్చినాం. ఈ రకంగా మేము పని చేసుకుంటూ వస్తున్నాం. కాకపోతే ఏంటంటే వర్కర్లలో ఈ ఇది చేసుకొచ్చేసి ఇవాళ చూడండి, మీటింగ్కు రాకుండా అక్కడ ఆపి వాళ్ళు రావద్దు, ఇక్కడ ఉండొద్దు. మీరు చూసారు కదా, వర్కర్లు 200 మంది ఉంటారు ఇక్కడ. 200 మందిలో 150 మంది వచ్చి వింటారు. వినంత మాత్రం ఓట్లు వేయరు కదా, వినకుండా చేయాలా. తర్వాత కామెంట్లు మీరు చూసిన అక్కడ కామెంట్లు, మేము మాట్లాడితే కామెంట్ చేయాలి. మేమైతే ఇవి నిన్న చేయలేదు. వాళ్ళు ఏం మాట్లాడితే వినో ఊపుడం. ఇవాళ అవసరం చెప్పాలంటే లైట్ టైంకి వచ్చే వరకు టైం లేదు లాగా క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఏం చేసినా ఏం మాట్లాడినా ఇది మాట్లాడడం కన్నా ప్రతి వర్కర్కి తెలుసు నష్టం జరిగిందా లాభం జరిగిందా వాళ్ళకి తెలుసు. నేను వాళ్ళకే అప్పీల్ చేసిన ఇప్పుడు. అందుకే మీరు కరెక్ట్ అయితే మీరు ఇది చేసుకోండి, మిగతా పనులు ఉంటే నేను చేసి పెడతాను. ఈ రకంగా హెచ్ఎంఎస్ వెళ్ళాలని కోరడం జరిగింది. నేను కొంత ఎట్లా అంటే మాట్లాడినప్పుడు హెచ్ఎంఎస్ అని ఉండదు, చేయకుండా చేస్తాం మేము అని చెప్పిరంట. అది నాకు అర్థం కాలేదు. ఈ లేకుండా చేసేది ఉంటే మరి ఇది ఎందుకు వస్తుందో నాకు అర్థం కాలేదు. ఈ కంపెనీ నేను చేస్తున్నా, గణపతి షుగర్స్ నేను కంపెనీ నేను చేస్తున్నా, పిరమిడ్ హెల్త్ కేర్ నీ కంపెనీ నేను చేస్తున్నా, పెప్సీ నీ కంపెనీ నేను చేస్తున్నా. అన్నీ ఇవి మంచి చెడులు అవుతూ ఉంటాయి, వెల్కమ్ ముందు అవుతూ ఉంటాయి. ఒకసారి నువ్వు ఒకసారి నేను తప్పు చేసిన వాళ్ళు పక్క పెడతారు, కొత్తని పెట్టుకుంటారు. వాడు తప్పు చేస్తే వాళ్ళు పక్కన పెడతారు. ఇప్పుడు నేను తప్పు చేయలేదని నేను అంటున్నాను. అందుకే 20 సంవత్సరాలు నువ్వు ఉండవు, నేనేం చేస్తాను చూడడం కోసం నాకు కూడా ఒక టైం ఏంటి. అగ్రిమెంట్లోనే మాకు మొత్తం టైం అంతా పోయింది. ఇప్పుడు అట్లా కాదు, అసలు పని ఇప్పుడు మొదలవుతుంది. ఈ 2 సంవత్సరాలు నీకు ఏం కావాలో ఏమున్నది నిజంగా తప్పేంటిది అనేది మేము అడిగి అది చేయడానికి ముందుకు పోతామని చెప్పేసి నేను ప్రామిస్ చేస్తూ హెచ్ఎంఎస్ను గెలిపించాలని చెప్పేసి వర్కర్లందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!